యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. మేడం, ఇక్కడ చిన్నపిల్లని చూసి డాక్టర్ ఎక్కడున్నారు? స్ట్రైట్ గా వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. బామ్మ రండి. ఊరుకో వచ్చేసాము. ఊరుకోనన్న బామ్మ రండి. బెడ్ నెంబర్ 4 టాబ్లెట్స్ ఇచ్చారా? సార్ ఆ బేబీకి చెప్పండి అమ్మా. చాలా ఫీవర్ గా ఉంది, ప్లీజ్ ఒకసారి చూడండి. సరే పదండమ్మా. నర్స్ లోపల తీసుకెళ్ళి. ఓకే సార్. సార్ చూడండి సార్. డాక్టర్ ఏమైంది? కంగారు పడకండమ్మా, నార్మల్ ఫీవర్. సిరప్ ఇస్తే సరిపోతుంది. ఒక 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత తీసుకెళ్ళండి. సరే సార్. నర్స్ రూమ్ లో షిఫ్ట్ చేయండి. ఓకే సార్. భయపడాల్సిందేం లేదమ్మా. అలాగే సార్. రానన్నా. రండి మేడం. ఈవిడ అనురాధ గారు. హలో సార్, నేను డాక్టర్ రాముని సార్. అనురాధ గారు ఇప్పుడే పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి వచ్చారు సార్. ఓ మై గాడ్, కార్ పక్కతి. డాక్టర్, అను ఎక్కడికి వెళ్లకుండా కొంచెంసేపు హోల్డ్ చేయండి. మేము వెంటనే బయలుదేరుతున్నాం. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ఓకే సార్. వెళ్దాం పదా. పికప్. హలో చెప్పు సండే. ఆర్య, అను వందన
రండి బామ్మ. ఓకే ఓకే ఓకే, ఏడవద్దు, తగ్గిపోతుంది. మేడం, ఈ సిరప్ని 5 డ్రాప్స్ ఇద్దరు పిల్లలకి వేయండి. సరే సిస్టర్. ఓకే మేడం. ఏమ్మా ఫీవరా? అవును డాక్టర్ గారు, ఇప్పుడే సిస్టర్ సిరప్ ఇచ్చి వెళ్ళారు. 2 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. అలాగా, 1 అవర్ అయ్యాక వచ్చి చెక్ చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. ఇదిగో అబ్బే, మను తినే పావులాగా అట్ట మెల్లగా పోతావేంది? కొంచెం తొందరగా పోని. పద్దు, నీ ఆరాటంతో ఆటో విమానం అయిపోదే, కాస్త ఓపిక పట్టు. నాకేనా మనవాణ్ణి మనవరాల్ని చూడాలన్న ఆరాటం? నీకు మాత్రం లేదా ఏంది? వాళ్ళకంటే ముందు మన బుజ్జమ్మని చూడాలనుందే నాకు. మన బుజ్జమ్మ మొన్ననే పుట్టినట్టుంది. తనకి పిల్లలు అంటే నాకు పట్టరాని ఆనందంగా ఉంది పద్దు. ఏది ఏమైనా సరే ఆర్యసాన్ని ఒప్పించి బుజ్జమ్మని పిల్లల్ని ఓ 2-3 నెలలు మన ఇంట్లోనే పెట్టుకోవాలి. భలే చెప్పాలి సుబ్బు. ఆర్య సార్ ఒప్పుకున్నా మన అమ్మి మాత్రం ఆర్య సార్ని వదిలిపెట్టి అన్ని రోజులు మన ఇంట్లో ఉంటదనుకుంటున్నావా ఏమి? అదే నిజమేలే పద్దు. అయితే మనమే ఆర్యసారి ఇంట్లో కొద్ది రోజులుంటే సరిపోతుంది. మనవడు మనవరాల దగ్గరికి వచ్చేసరికి తాతగారి ఆత్మాభిమానం తుర్రుమన్నట్టుంది. బాబు పాపు ఇదిగో పద్దు, ఆగు. ఇదిగో బాబు, పద్దు. అబ్బా, ఆగమంటుంటే. ఏంది సుబ్బు, చెప్పు. నీరజ్ సార్ అంజలిని పెళ్లి చేసుకున్న విషయం గురించి నువ్వు ఇక్కడేం మాట్లాడకు, సరేనా? బుజ్జమ్మ అన్ని విషయాలు మనకి చేరవేస్తుందని మాన్సి మేడం ఆడిపోసుకుంటుంది. ఇది కూడా నువ్వు నాకు చెప్పాలా సుబ్బు? ఆ మాత్రం నాకు తెలీదా? అక్కడికి నేనేదో ఓ తెలివి తక్కువ దానైనట్టు చెప్తా ఉంటావు. రా. అరే రే, అయ్యో, ఏమైంది? అమ్మకి పిల్లలకి దిష్టి తీయడానికి ఉప్పు మిరపకాయలు తీసుకురావడం మర్చిపోయాను సుబ్బు. ఏడిచినట్టుంది నీ తెలివి. అవి ఇంట్లో ఉండవా ఏంటి? కదా. పైగా తెలివి పొర్రాలని చెప్తావు పెద్దగా. సరే సర్లే, రా. అమ్మే, అమ్మే, బుజ్జమ్మా, అమ్మే, బుజ్జమ్మా, అమ్మే, బుజ్జమ్మా. అమ్మే. నమస్తే మేడం గారు, బాగున్నారా? అమ్మే పిల్లలు ఏడుండారు మేడం గారు? కూతుర్ని మనవడు మనవరాల్ని చూడటానికి వచ్చినట్టున్నారు. పాపం కాసేపట్లో ఎమోషనల్ డ్రామా స్టార్ట్ అన్నమాట. లెట్స్ సీ. ఇదిగో తిరుపతి నుంచి అమ్మి పిల్లల కోసం స్వామి రక్ష, అక్షింతలు, ప్రసాదం అన్ని తెచ్చుండాను. చూసారా మేడం గారు, బుజ్జమ్మకి డెలివరీ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఒక్కటే హడావిడి. స్వామి దర్శనం కూడా సరిగ్గా చేసుకొనివ్వలేదు. టికెట్లు బుక్ చేసిన దగ్గర నుంచి హైదరాబాద్లో దిగేంత వరకు ఒకటే గొడవ అంటే నమ్మండి. మరే మనవణ్ణి మనోరాల్ని చూడాలని ఆ మాత్రం ఆరాటం ఉండదా? ఎన్ని రోజులుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నావు. ఇంతకీ అమ్మి ఏడుండదు మేడం గారు? గదిలో ఉండుంటుందిలే పద్దు. ఒకసారి వెళ్ళి బుజ్జమ్మని కలవచ్చా మేడం గారు? ఏం మాట్లాడరేంటి మేడం గారు?
మాట్లాడాలంటే సమాధానం ఉండాలి కదా. ఏమంటున్నారు మేడం గారు? ఐ మీన్ మీరు వెళ్ళి ఆరాటంగా చూడ్డానికి మీ ముద్దుల కూతురు ఈ ఇంట్లో ఉంటేనే కదా. ఇంట్లో లేదా? బుజ్జమ్మ హాస్పిటల్లోనే ఉందా మేడం? లేదు, హాస్పిటల్ నుంచి ఎటో మాయమైపోయింది. ఎక్కడికెళ్ళిందో ఏమైందో ఎవ్వరికీ తెలీదు. చాలే ఆపండి మేడం గారు. మీరు మా అమ్మి మీద అక్కస్తో ఏదేదో మాట్లాడుతూ ఉండారు. అవన్నీ మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడరేంటి మేడం గారు? మీకింకా అర్థం కాలేదా? మీ అమ్మాయి ఇక్కడ లేదు, పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. తిరిగి వస్తుందా రాదా కూడా తెలీదు. షటప్ మాన్సి. అంకుల్, ఆంటీ, అను కనిపించకుండా వెళ్ళిందన్నది నిజం. కానీ ఆర్య సార్, నీరజ్, జెండే సార్ తన కోసం వెతుకుతున్నారు. తను ఎలాగైనా తిరిగి తీసుకొస్తారు. మీరే కంగారు పడకండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నారు మేడం గారు మీరు? పరుడు పోసుకున్న కూతుర్ని చూద్దామని ఆరాటంగా మేము వస్తే అసలు కనపడకుండా పోయిందంటున్నారేంటి? ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు వెళ్తుంది? ఆ విషయం మీ అమ్మాయికే తెలియాలి. ఇదిగో ఈట నోటుకొచ్చినట్టు ఏదో అని మా అమ్మ మనసును బాధ పెట్టుంటారు. సమయానికి మేము కూడా ఊర్లో లేకపోవడంతో బాధతో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. అమ్మ పెద్దమ్మ తల్లి, మా అమ్మ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. బిగుసుకుపోయి ఉంటే ఎట్ట సుబ్బు? మన అమ్మ ఏడుందో మనమే ఎత్తుకుందాం. ఆ పసిపిల్లల్ని పెట్టుకొని మన అమ్మ ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో. మన బుజ్జమ్మ ఎవరికేమి అన్యాయం చేసిందని ఆ భగవంతుడు కష్టాలన్నీ పెట్టి పరీక్షిస్తున్నాడు. భూదేవికున్నంత ఓర్పు ఉంది కదా, భరిస్తుందిలే అనుకున్నాడేమో. నిజంగా దేవుడికి మనసే లేదు పద్దు, అసలు దేవుడే లేడు. పద పద్దు, మన బుజ్జమ్మని మనమే వెతికి మన ఇంటికి తీసిపోదాం. పద పద. అంకుల్, ఆంటీ, ఆంటీ.
హలో నీరజ్, హలో అంజలి, వదిన మా పేరెంట్స్ ఇంటికి వస్తారు, కాస్త మేనేజ్ చేయి ప్లీజ్. ఆల్రెడీ వచ్చారు నీరజ్. అను గురించి తెలిసి బాధగా వెళ్ళిపోతున్నారు. అయ్యో అవునా? ఇప్పుడే వదినమ్మ గురించి ఒక హాస్పిటల్కి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఎలాగైనా వదినమ్మ తీసుకుని వచ్చేస్తాం, వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు. అవునా? ఓకే నీరజ్. బాబు ఆటో అంకుల్, ఆటో అంకుల్ ఆగండి. అను ఏదో హాస్పిటల్లో ఉందని తెలిసిందంట. నీరజ్ వాళ్ళు అక్కడికే వెళ్ళారు. ఖచ్చితంగా అనుని తీసుకొస్తారు. ప్లీజ్ మీరు కాస్త ఓపిక పట్టి లోపలికి రండి ప్లీజ్. అవును సుబ్బు గారు, ఆర్య ఎలాగైనా అనుని తీసుకొస్తాడు. ఆర్య మీద నమ్మకం ఉంచి లోపలికి రండి. అవునండి, ప్లీజ్ లోపలికి రండి, అర్థం చేసుకోండి ప్లీజ్. పది సుబ్బు, రండి అంకుల్. రండి ఆంటీ. రండి, కూర్చోండి. కూర్చోండి సుబ్బు గారు. నిజంగానే అను గురించి తెలిసిందా, లేక వీళ్ళని ఊరడించడానికి అలా చెప్పారా? చూద్దాం. వీళ్ళు తీసుకురావాలి అనుకున్న అను రావాలి కదా, రాదు, రానే రాదు. బాధపడకమ్మా, మామూలు జ్వరమే అన్నారు కదా, తగ్గిపోతుందిలే అమ్మా. డాక్టర్ చెప్పండి, అను అక్కడే ఉంది కదా? ఉందండి, మీరు త్వరగా వస్తే మంచిది. వచ్చేస్తున్నాను డాక్టర్ గారు, హోల్డ్ చేయండి. దగ్గరలోనే ఉన్నాం. ఓకే సార్. ఫాస్ట్గా పోనీ. ఆర్యా, కమాన్ ఫాస్ట్. నీరజ్ సార్ రండి. వస్తున్నాను. డాక్టర్ సార్ వచ్చారా? డాక్టర్, ఆ చిల్డ్రన్ వాళ్ళు ఉన్నారు సార్. కమాన్ సండి. ఈ రూమే సార్. నర్స్, 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 నర్స్. సార్ ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు సార్, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఆర్యా సార్ ఇటు నుంచి వెళ్ళిపోయినట్టున్నారు సార్. ఎక్కడి నుంచి? సండే, ఇటు నుంచి ఇప్పుడే వెళ్ళుంటే ఆర్యా సండే ఇటువైపు చూసేస్తాను. ఓకే.
మేడం, ఈ మెడిసిన్ ఈ హాస్పిటల్లో ఉన్న ఫార్మసీలో దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏమిటమ్మా ఇలా చాటుగా తీసుకొచ్చావు? నన్ను ఇప్పుడేం అడగద్దు బామ్మ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తొందరగా బయటపడాలి. అలాగేనమ్మా. పదండి.